ఎస్బీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడిచిందా? అవుననే భావనలోనే ఉంది తెలంగాణ ప్రభుత్వం. అందుకే బ్యాంక్ తీరును ఎండగట్టే ప్రయత్నాలు చేస్తోంది. వేలం వేసిన రాయదుర్గం భూములపై ఎస్బీఐ పిటిషన్ ని తప్పుపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ పరువు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మారుభూమికి ఓకే చెప్పి వేలం తర్వాత పిటిషన్ వేయడంపై సీరియస్ అయింది. రాజకీయ ఒత్తిళ్లతో ఎస్బీఐ వైఖరి మార్చుకుందని గవర్నమెంట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎస్బీఐ తీరుపై ప్రధానికి, ఆర్థిక మంత్రికి, ఆర్బీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఎస్బీఐతో ఆర్థిక సంబంధిత అంశాలపై పునఃసమీక్ష చేస్తున్న ప్రభుత్వం ఖాతాలు, డిపాజిట్లను వేరే బ్యాంకులకు బదిలీ చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ప్రభుత్వం ఇష్యూని ఎందుకు సీరియస్గా తీసుకుంది? అసలు సర్కార్ బ్యాంక్ ఖాతాల మార్పిడి అంత ఈజీగా జరిగే పనేనా? దీంట్లో మెయిన్లీ ఈ ఫిర్యాదుల ద్వారా ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? అసలు నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం. మొన్న ఎప్పుడైతే స్టే వచ్చిందో రాయదుర్గం భూములకు సంబంధించి ఆక్షన్ అయిన తర్వాత ఎస్బీఐ ఎప్పుడైతే పిటిషన్ వేసిన తర్వాత స్టే వచ్చిందో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఒక డికేడ్ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. 2011లో ఇప్పుడు ఎక్కడైతే నాలెడ్జ్ సిటీ ఉందో నాలెడ్జ్ సిటీ పక్కన ఎస్బీఐకి 6 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం కేటాయించింది అప్పుడు 2011లో. దాని తర్వాత ఆ ప్లేస్లో కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు, కమర్షియల్ బిల్డింగ్స్ రావడం వల్ల అక్కడి నుంచి దాన్ని ఇంకొక దగ్గరికి రీలొకేట్ చేశారు. అదే ఇప్పుడున్న ఈ రాయదుర్గం ల్యాండ్స్. అక్కడ 6 ఎకరాల భూమిని కేటాయించింది. అది కేవలం నామమాత్రమైన ధరకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. దాని తర్వాత 11-12 ఏళ్ల పాటు ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతోనే ఇప్పుడు ఎస్బీఐ ఆ ల్యాండ్లో ఆక్షన్కి వెళ్లే ముందు కూడా ఎస్బీఐని సంప్రదించి మరో ప్రత్యామ్నాయ ల్యాండ్ ఇస్తామని చెప్పిన తర్వాతనే ప్రభుత్వం ఆక్షన్కి వెళ్ళింది. కానీ ఆక్షన్కి వెళ్ళిన తర్వాత ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం కోర్టుకు వెళ్ళడం, ఇట్లాంటి అంశాలపైన ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందిస్తుంది. దీనిలో ఒక రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్ర ఉంది అనే అనుమానాలను కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న ఒక డెసిషన్కి వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు జీతాల రూపంలో కానీ, మిగతా పెన్షన్స్ రూపంలో, అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ రూపంలో నెలకు 11 నుంచి 12,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎస్బీఐ త్రూ గవర్నమెంట్ చేస్తుంది. వీటన్నింటినీ విత్డ్రా చేయాలి, వీటన్నింటినీ రద్దు చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఈరోజు ఇంకొక డెవలప్మెంట్ దిశగా ప్రభుత్వం వెళ్తుంది. దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరిగింది. ఎస్బీఐ చేసిన ఈ పరిణామాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలి, ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంట్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ప్రభుత్వం అంతా కూడా ఎస్బీఐ ఏ విధమైన తీరును ప్రదర్శించింది, ఎలా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించింది అనే అంశాన్ని ప్రధానంగా తీసుకెళ్లాలనేది అయితే చూస్తుంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ ప్రభుత్వాన్ని వెన్నుపోటు పెట్టినట్టుగానే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో చాలా కఠిన చర్యలు ఉండే విధంగా, కఠిన పరిణామాలు ఉండే విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్.